నేను ఇప్పుడు చెప్పబోయే మెటల్ గురించి కొన్ని లక్షల యుద్ధాలు జరిగినాయి, కొన్ని కోట్ల మంది చనిపోయారు. కానీ ఇప్పటికీ ఆ మెటల్ విలువ ఏమీ తగ్గలేదు. అదే కింగ్ ఆఫ్ ఆల్ మెటల్స్, గోల్డ్. ఇప్పుడు మనం గోల్డ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీలో ఎంతమందికి తెలుసు వితౌట్ ప్రూఫ్స్ ఎంత గోల్డ్ ఉంచుకోవచ్చని ఇంట్లో? నేను ఇప్పుడు చెప్తాను, కానీ ఈ వీడియోని సేవ్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు 500 గ్రాములు, పెళ్ళికైన ఆడవాళ్ళు 250 గ్రాములు. ఇంకా మన మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి పెళ్ళి అయినా అవ్వకపోయినా 100 గ్రాములు అంటే బ్రో ఎలా లేదనుకున్నా 800 గ్రాముల దాకా బంగారాన్ని అయితే ఒక ఫ్యామిలీ ఉంచుకోవచ్చు. అదే ఆడపిల్ల ఉన్నదనుకోండి 950 గ్రాములు. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో అని. వాళ్ళు వచ్చినా కూడా ఎటువంటి క్వశ్చన్స్ ప్రూఫ్స్ అడగరు, ఈ లిమిట్ లో కానీ మీ దగ్గర గోల్డ్ ఉంటే. మనం ఇప్పుడు బంగారం హిస్టరీ గురించి తెలుసుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం స్టార్స్ ఢీకొనడం వల్ల నోవా ఎక్స్ప్లోషన్ జరిగి దాంట్లో కొంత పార్ట్ యాస్ట్రాయిడ్స్ రూపంలో ఎర్త్ వేదిక చేరుకున్నాయి. అందులో ఎన్నో మెటల్స్ ఉన్నాయి, దాంట్లో గోల్డ్ కూడా ఒకటి. ఇంక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వచ్చేసరికి 1 గ్రామ్ బంగారాన్ని మనం 2 కిలోమీటర్ల దాకా తీగ రూపంలో చేయగలం. ఇంక లాస్ట్గా ఒకటే మాట, బంగారం ఎవరికి ఊరికే రాదు. బంగారం పాతదే కొత్తది కొనలేదా, పాతదే కొత్తది కొనలేదు.